మహిమ కార్యాలు చేయగలిగిన దేవుడిగా స్తుతిస్తున్నాం. అల్పులము, అయోగ్యులము, పనికిరాని మమ్ములను ప్రేమించిన ఏకైక దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నానా నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఏది ప్రభా తండ్రి నాయనా మా జీవితాల్లో ప్రభా సరి చేసుకోవాలో, ఏ విధంగా మా జీవితాలను ప్రభా సరిదిద్దుకోవాలో నీ వాక్యము చేత మా హృదయాలను తాకి అయ్యా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి అయ్యా తండ్రి మమ్మల్ని తాకునట్లుగా నీ కృపను సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తూ మీ కృప కనికరముల చేత మమ్మల్ని దీవించి ఆస్వాదించమని, వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని, మాతో మాట్లాడుతున్న దేవుడిగా మేము స్తుతిస్తూ మీరే ప్రభునైనా మా ద్వారా మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యత ఎంతో దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది, ఆనందకరమైనది, అద్భుతమైనది. ఆయన మన పట్ల చేసిన ఆయన కృపను బట్టి మరొకసారి మనం చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని స్తోత్రాలు. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈ లోకములో శోధనలు, వేదనలు, కష్టాలు, కన్నీరు ఇవన్నీ కూడా ప్రతి విశ్వాసికి ఏదో ఒక సమయంలో అనుభవిస్తున్నవే. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు కేవలం 10 దినములు మాత్రమే శ్రమ కలుగును. 10 దినాలు అనేటువంటి మాట కరెక్ట్గా 10 దినాలని కాదు, కానీ స్వల్పకాలమే. ఈ లోకంలో మనము శ్రమ పడ్డా, వేదన పడ్డా, కష్టపడ్డా, కన్నీరు ఒలికించిన అనేకమైనటువంటి జీవిత విధానాల్లో అనేకమైనటువంటి ఆలోచనలను మనం వెంటాడుతున్నా, శోధనలు మనకు వస్తున్నా, దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట కేవలం 10 దినములు, స్వల్పకాలమే. ఈ స్వల్ప కాలానికి నీవు నేను చేయవలసినటువంటి 4 మాటలు చెప్పి నేను వాక్యంలోకి వెళతాను. ఈ స్వల్పకాలపు శ్రమల్లో దేవుని మహిమ కొరకు మనము సమస్తమును భరించాలి. నెంబర్ 1, భరించాలి. ఏం చేయాలి? భరించాలంటే అనుభవించాల్సిందే. స్వల్పకాలమే కదా. ఈ స్వల్పకాలము మనం శ్రమలు ప్రభు కొరకు అనుభవించలేకపోతే, ఈ స్వల్పకాలము, ఈ కొద్ది కాలము దేవుని కొరకు మనం శ్రమలు అనుభవించకపోతే, మనము ప్రభు దృష్టికి విలువైన వారము కాలేము. ఎవరు కాలేము? ప్రభు దృష్టికి విలువైన వారము కాలేము. అందుకనే ఈ స్వల్ప కాలములో ఏమైనా మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ ఏదైనా కానీ భరించగలిగితేనే దేవుడు అంటున్నాడు, కొద్ది దినములు మనకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుము. అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ శ్రమ కాలములో నీవు తప్పనిసరిగా భరించవలసిన అవసరత ఎంతో ఉంది. రెండవ మాటకి ఎందుకు చెప్తున్నానంటే, దేవాతి దేవుడు భరించడమే కాదట, వాటిని ఛేదించడం నేర్చుకోవాలంట. వెంటపడాలి. వాటి నుండి బయటపడాలంటే వెంటపడాలి కదండి. మనం కనుక మౌనంగా ఉన్నామనుకోండి, వాటిని ఛేదించలేము. ఛేదించాలి అంటే తప్పనిసరిగా మౌనంగా ఉండకూడదు.
వాటిని భరించుతూ వాటి నుండి మనము ఛేదించుకుంటూ ముందుకు సాగాలి. అలా సాగినప్పుడే తప్పనిసరిగా దేవుడు మనకు ఇవ్వవలసిన జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రాలు. అందుకని ఛేదించడం అలవాటు చేసుకోవాలి, వెంటపడుతూ ఉండాలి. ఏంటి, శోధన వస్తుందా, వస్తే భరించాలా, లేదనుకుంటే ఆ శోధన ఎదిరించాలా. శ్రమ వస్తుందా, అది భరించాలి, అవసరమైతే దాన్ని ఎదిరించాలి. ఛేదించడం అంటే ఎదిరించాలి. అందుకని భక్తుడైన యాకోబు అంటాడు, మీరు సాతాను ఎదిరించిన వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. అంటే దేవుని బిడ్డలముగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు భరించడం నేర్చుకోవాలి, అవసరమైతే ఛేదించడం ఎదిరించడం కూడా నేర్చుకోవాలి. మూడో మాట కనుక మనం ఆలోచన చేసినప్పుడు భరించాలి, ఛేదించాలి. మూడవది దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. మనకి ఇంకెవరు లేరు ఆధారం. ఎవరైనా ఉంటే మనం ధన్యులమే, కానీ లోకంలో మనకు ఆధారము లేదు. మన ఆధారం అంతా యేసయ్యే. ఆధారముగా ఉన్న దేవుని ఆరాధించడం కంటే శ్రేష్టమైన జీవితం మరొకటి లేదు. అందుకనే ఆరాధించాలి. ఎవరమ్మో మనం? అందుకని నేను ఎప్పుడు చెప్తా, ఎవరన్నా మిమ్మల్ని అడిగినప్పుడు మేము ఆరాధికులమండి అని చెప్పండి అని చెప్తా. ఎందుకు? మనము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మరణమును గెలిచి పరలోకమునకు చేరిన దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అంటే మనం ఆరాధించే దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు. దేవుని స్తోత్రాలు. ఆ దేవుని ఆరాధిస్తున్నాం కాబట్టి ఆరాధించేటువంటి దేవుడు అద్భుతం జరగాలి అంటే తప్పనిసరిగా స్వల్పకాలము శ్రమలను గూర్చి ఆలోచించకుండా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాను, అందుకనే అనుభవించటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రాలు. అర్థమైందండి? ఏం మాటలు? భరించాలి, ఎదిరించాలి, ఆరాధించాలి, చివరికి మనం ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవించాలి. అది అనుభవం. దేవుని బిడ్డలమైన మనకు అనుభవం లేకపోతే ఇవన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి కదండి. అనుభవం లేకపోతే ఏమి? ఆరాధించలేం. అనుభవం లేకపోతే ఏంటి? దేవుని సాతాన్ని ఎదిరించలేం. అనుభవం లేకపోతే శ్రమలను భరించలేం. ఈ రోజున ఈ యొక్క వాక్యానికి ముఖ్య టైటిల్గా ఏం చెప్పానంటే, ఏది నిన్ను ఆపలేదు. దేవుని స్తోత్రాలు. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నేను బ్రతుకుతున్నప్పుడు ఏది నిన్ను ఏం చేయలేదట? నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. దేవుని యొక్క కార్యాలు జరిగించుకోవడానికి, దేవుని యొక్క కార్యాలు అనుభవించడానికి ఏది నిన్ను ఆపగలిగిన శక్తి ఈ లోకంలో లేదు. ఏ శక్తి నిన్ను ఆపలేదు. ఏ శక్తి, ఎటువంటి శ్రమ కూడా నిన్ను ఆపలేదు. ఏ విధమైనటువంటి శోధన, వేదన కూడా నిన్ను ఆపలేదు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక చిన్న ఉదాహరణగా బైబిల్లో భక్తులైనటువంటి లూకా గారు రాస్తూ ఒక మాట చెబుతూ ఉంటాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ఇది మనకందరికి తెలిసినటువంటి స్టోరీ. జాగ్రత్తగా ఒక వచ్చినని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలు వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేవగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసి
చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి వాణిని రెండవ కావలి వాణిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవుని యొద్ద వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయిన. దేవుని స్తోత్రాలు. చాలా చక్కటి ఆలోచన. దేవాతి దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాటలు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన 4 మాటలను మీరు మర్చిపోవద్దు. ఏ మాటలు? నెంబర్ 1, భరించాలి, ఎదిరించాలి, ఆరాధించాలి, అనుభవించాలి. ఆ రోజున పేతురు కేవలం సరస్సాల్లో వేయబడటానికి ఒకే ఒక్క కారణం ఏమిటంటే ఆయన ఆరాధికుడు. దేవుని స్తోత్రాలు. ఆరాధికులకు అల్పకాలమైన శ్రమలు అవి తప్పక వస్తాయి అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. అల్పకాలమైన శ్రమలు ఈ లోకంలో మనల్ని వెంటాడితాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవాతి దేవుడు ఆ యొక్క పేతురు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉంటే లోకమంతా ఏం చేసిందంటే ఆయన్ని సరస్సాలలో వేసింది. భరించాడా పేతురు? భరించాడు. ఎంత భరించాడు అంటే, మీరు గనక చరిత్ర ప్రకారంగా ఆలోచన చేసినప్పుడు సరస్సాల్లో పేతురుని బంధించినప్పుడు సంఖ్యలతో బంధించారు. అక్కడ 2 సంఖ్యలు అనే మాట ఉంటాయి. అంటే 2 చేతులకి 2 సంఖ్యలు, అంటే సంఖ్యలోనే 2 కప్స్ ఉంటాయి అన్నమాట. ఆ రెండింటిని చేశారు. ఆయన ఇలా ఉన్నాడు. తర్వాత ఆయనకి కాళ్ళకి బొండాలు వేశారు. కాళ్ళకి బొండాలు వేశారు. అంటే 2 సంఖ్యలు వేసి దాని మధ్యలో ఒక బాల్ లాంటిది ఇనుప గుండిని పెట్టారు. పేతురికి అవకాశమే లేదు. దేనికి? పారిపోవటానికి. బట్ పేతురును ఒకటే తెలుసు. పేతురికి ఏంటంటే, నేను ఈ సమయంలో భరించాల్సిందే. దేవుని స్తోత్రాలు. భరించడం తెలుసు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా కేవలం దేవుని కొరకే భరిస్తున్నాడు. మనం కూడా అంతే. ఎవరి కోసం భరిస్తున్నాం? దేవుని కోసం భరించాల్సిందే. ఎందుకు అంటే దేవుడి దగ్గర మనకు ఒక మహిమ కలిగిన కిరీటం దాచిపెట్టాడు దేవత దేవుడు. ఒక గొప్ప ఆశీర్వాదకరమైన కిరీటం దేవుడు ఉంచాడు. కాబట్టి పేతురు అనుకున్నాడు, నేను ఆ కిరీటమును పొందాలంటే ఈ లోకములో ఈ బండలన్నీ భరించాలి, ఈ సంఖ్యలన్నీ భరించాలి అనుకున్నాడు. ఏ కిరీటం పొందాలంటే? దేవుడు ఇవ్వబోయే జీవ కిరీటం నేను పొందాలంటే ఈ లోకంలో పెట్టే ఏ శ్రమనైనా నేను భరించాలనుకున్నాడు. భరించాడు. ఎలా భరించాడు చెప్పనా? మారు మాట మాట్లాడకుండా భరించాడు. దేవుని స్తోత్రాలు. మనమైతే ఏమనుకుంటామంటే, ఎందుకయ్యా నాకు ఈ తెప్పించావు, ఎందుకయ్యా నన్ను ఇంకా ఉంచావు, ఈ శ్రమలు ఇంకా నేను పడాల్సిందేనంటావా చెప్పయ్యా అని మనం ఏం చేస్తాము? ప్రశ్నిస్తాము. కానీ పేతురు ప్రశ్నించకుండా భరించాడు. దేవుని స్తోత్రాలు. ప్రశ్నించకుండా భరించాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. పేతురు భరించడానికి కారణం ఏమిటంటే, నా దేవుడు ఇవ్వబోయే జీవ కిరీటం నా కొరకు దాచబడి ఉన్నది. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ వన్. నేను తీసుకోబోతున్నాను దాన్ని. అది నా చేతిలో నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఆ నిరీక్షణతో ఈ లోకంలో ఉన్న స్వల్పకాల శ్రమలను భరించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకనే భరించాడు. భరించిన వాడు ఆగలా. సంఖ్యలు వేసిన తర్వాత కూడా పారిపోయే అవకాశం లేకపోయినా సాతానుడికి ఎంత భయమో చెప్పనా? ఆయన పక్కన నలుగురు సైనికులను పడుకోబెట్టారు. మీరు పడుకోండిరా. ఎంతమంది? అటు 2 ఇటు 2. అంటే మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, ఒక్క మనిషిగా ఉన్నప్పుడు, మీరు యవనస్తులు మీకు బాగా అర్థమవుతుంది, ఒక్క మనిషిగా ఉన్నప్పుడు 4 వచ్చారంటే కొడతానికి కారణం ఏంటి? నీ దగ్గర 4 ఎదుర్కొనే దమ్ముందని. అర్థమైందా మీకు? ఎవరిని ఎదుర్కొనే? సింగిల్గా ఉన్నవాడు సింగిల్గానే ఉండాలి కదా.
కానీ నలుగురు వచ్చారంటే దాని అర్థం ఏంటి? ఆటోమేటిక్గా నీ దగ్గర నలుగురిని కొట్టగల దమ్ము ఉందని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు నలుగురు వచ్చారు. పేతురుకు కూడా అర్థమైపోయింది. నేను ఎంతేసినా వీళ్ళకి చూసివా ఎంత భయమో, నేను పారిపోతాను అనుకుంటున్నారు. ఇళ్ళలో ఎలాగలాగ జరుగుద్ది? నా చేతులకు సంఖ్యలు వేశారు, నా కాళ్ళకి బొండాలు వేశారు, ఇది ఎలా జరుగుద్ది? అయినా కూడా వాళ్ళు నలుగురిని సైనికులను పడుకోబెట్టారంటే నా దేవుడు మహిమ కలిగిన దేవుడు అని అర్థమైపోయింది అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరు నువ్వు ఆరాధించే దేవుడు? మహిమ కలిగిన దేవుడు. కాబట్టి సాతాను చెప్పేటువంటి ఆలోచనలను ఎదిరించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఎదిరించడం నేర్చుకోవాలి. పేతురు భయపడలా, పేతురు బాధపడలా. చూద్దాం, ఎదిరిద్దాం, ఏదైతే అది అవుతుంది అనుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎదిరించడానికి మనకి ఉన్న ఒకే ఒక ఆధారము ఏమిటో తెలుసా? పేతురుకున్న ఆధారము ఒకటి సంఘ ప్రార్థన. ఏ ప్రార్థన? నేను అదే చెప్తాను. సంఖ్యలు వేశారు, చప్పట్లు కొట్టకుండా ఆఫ్ చేశారు, కాళ్ళకి బండలు వేశారు, దేవుని సన్నిధిలో గంతులు వేయకుండా ఆఫ్ చేశారు. కానీ ఏది ఆపలా? అర్థమవుతుందా? ఏం ఆపలో చెప్పనా? నోట్లో నుంచి వచ్చే స్తుతి ఆపలేకపోయారు. దేవుని స్తోత్రాలు. హృదయంలో నుండి వచ్చే స్తుతి ఆపలేకపోయారు. అందుకని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎదిరించావా వాడు పారిపోతాడు. ఇంకంతే. ఎవడు? సాతాను. నువ్వు ఎదిరించావా వాడిని ఎద్దు నుండి పారిపోతాడు. సరే కదా అని పడుకున్నారు. ఇంకా అప్పుడుతో ఆగిలే. ఆయన ఇద్దరు పక్కన పడుకోబెట్టారు, ఇద్దరిద్దరు చొప్పున. ఒక గేటు దగ్గర ఒకరిని కాపురం పెట్టారు, ఇంకో గేటు దగ్గర ఇంకో కాపురం పెట్టారు. గేటులు కూడా వేయబడి ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు కదండి. ఎక్కడి నుంచి పారిపోవటానికే కష్టమైన పరిస్థితిలో వీళ్ళ భయము రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకు? ఎదుట ఈ గేటు దగ్గర ఒక కాపుల, మళ్ళీ ఇంకో గేటు దగ్గర ఇంకో కాపులో పెట్టారు. అంటే ఏమర్థమైందో తెలుసా జనానికి? నువ్వు ఆరాధించే దేవుడు అద్భుతమైన శక్తి కలిగిన వాడు అని అర్థమైంది. నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? మహాశక్తి కలిగిన వాడు. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మహారోషము కలిగిన వాడు కూడా ఆయన. ఎవరు? మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన తన ప్రజలు బాధపడుతుంటే, ఆయన ప్రజలు వేదన పడుతుంటే, ఆయన ప్రజలు చింతపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఆయన రోషము కలిగిన దేవుడుగా ఎప్పుడు మనతో ఉంటాడు. దేవుని స్తోత్రాలు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడే కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే కాదు, ఆయన అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని భయపెట్టగలిగినటువంటి, మనుషులను భయపెట్టగలిగిన, విశ్వాసాలను భద్రపరచుకోగలిగిన మహాశక్తి కలిగిన దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. సరే అని అందరూ చక్కగా హ్యాపీగా కాపలా కాస్తున్నారు. అందరూ కాపలా కాస్తూ ఉన్నారు. భరించాడు పేతురు, బాధపడలా, సహించాడు పేతురు, ఏమాత్రం సహనం కోల్పోలా, అన్ని విషయాలు ఆలోచన చేసుకున్నాడు. ఏదొక దినము నా దేవుడు మహా అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు అనుకున్నాడు. దేవుణ్ణి స్తుతించడం మానలా, సంఘము ప్రార్థించడం మానలా. సంఘము అర్థమవుతుందండి? సంఘము ప్రార్థించడం మానలా. సరే కదా అని అందరిని పడుకున్నా కూడా అద్భుతమైన కార్యాన్ని చూశాడు. ఎలాగో చెప్పనా? దేవుడు తన సేవకుడు లేదా తన బిడ్డ బాధపడుతుంటే వెంటనే దేవదూతను పంపించాడు. దేవుని స్తోత్రాలు. He never stopped doing that one. ఆయన ఎప్పుడు కూడా అలా చేయకుండా ఉండేవాడు కాడు. నువ్వు ఆరాధించే దేవుడు ఎదిరించావా? నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆరాధిస్తుంటే నీ పట్ల అద్భుతం చేయటానికి ఆకాశము నుండి దేవుడు తన దూతనే తన యొద్దకు పంపించాడు. దేవుని స్తోత్రాలు. ఎవరిని పంపించాడు? అర్థమవుతుందా? దూతను పంపించాడు. అంటే నా భాషలో చెప్పాలంటే దేవుడే దిగొచ్చాడు. దేవుని స్తోత్రాలు. అంతే కదండి? దేవుని సేవకులు కదా,
దేవుని సేవకులు కదా వారు, దూతలు. దేవుని యొక్క బిడ్డల కోసం రక్షణ పొందిన వారికి సేవ చేయడానికి ఏర్పరచబడినటువంటి దూతలు కాదా? అందుకనే తన సేవకులకు సహాయపడటానికి, తన బిడ్డలకు సహాయపడటానికి దేవుడే తన దూతను పంపించాడు. కారణం ఏంటో చెప్పనా? సంఖ్యలతో బంధించబడ్డాడని కాదు. అర్థమవుతుందా? తన సేవకుడు భరిస్తున్నాడని ఆ చిన్న ఆలోచనతో కాదు. తన సేవకుడు ఎదిరిస్తాడు అయినా తెలుసు నాకు అని చెప్పి ఆలోచనతో కాదు పంపించింది. ఎందుకు పంపించాడు? దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? దేవుని స్తోత్రాలు. దేవుడు సంఘ ప్రార్థన ఆలకించాడు. దేవుడు పేతురు యొక్క స్తుతిని అంగీకరించాడు. అర్థమవుతుందండి? ఏం చేశాడు? పేతురు స్తుతిని బయటికి చెప్పలేని స్తుతి, అదే అంతరంగంలో ఉండే వచ్చే స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించి దేవదూతని పరలోకం నుండి భూమి మీదకు పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఎక్కడ పంపించాడు? అర్థమైందా? ఎక్కడ పంపించాడంటే, ఎక్కడ శ్రమ పేతురుని వెంటాడుతుందో అక్కడికే పంపించాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుంది? నీవు నేను శ్రమ పడుతూ ఉంటే, నువ్వు నేను వేదన పడుతూ ఉంటే, దేవుడు ఏ ప్రదేశంలోనైతే, ఏ విషయంలోనైతే నువ్వు వేదన పడుతున్నావో అదే ప్రదేశంలోకి నా దేవుడు తన శక్తినిచ్చి తన దూతను పంపించి నీ కావలిగా ఉంచుతాడు. కావలిగా ఉంచుతాడు. పేతురుకు అర్థమైపోయింది. ఏంటి? నా దేవుడు తన కార్యాన్ని తాను చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రాలు. అంతే కదండి? తన కార్యాన్ని ఎవడు ఆపలేడు. దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేడు. ఈ లోకంలో ఏ శక్తికి కూడా అలాంటి అవకాశము దేవుడు ఇవ్వడు. వెంటనే పేతురుకు అర్థమైపోయింది. ఆయన లేచాడు. సంఖ్యలు ఊడిపోయినాయి. ఏంటండి? సంఖ్యలు ఊడిపోయినాయి, ద్వారాలు తెరవబడ్డాయి. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. సంఖ్యలు ఊడిపోయినాయి, ద్వారాలు తెరవబడ్డాయి. నడుముకి దట్టి కట్టుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు. బయటికి వెళుతూ ఉంటే ఆ డోర్లు తనంతట అవే తెరుచుకుంటున్నాయి. డోర్లు తెరుచుకొని ఒక గేట్ దాటి ఇంకో గేట్ తెరుచుకుంది. చివరికి వీధిలోకి వచ్చి పడ్డాడు. ఎవరు? పేతురు. అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చి పడ్డాడు? వీధిలోకి వచ్చాడు. పడతామంటే మళ్ళీ కింద పడ్డాడు అనుకోమాకు. వీధిలోకి వచ్చాడు. వీధిలోకి వచ్చిన వాడు ఆగలే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచించండి. పేతురు తన ఇంటికి వెళ్ళలా. పేతురు తన ఇంటికి వెళ్ళలా. సహజంగా ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఇంటికి వెళ్ళి నా బిడ్డలను చూసుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా? అవును కదా? పేతురు అంతకాలము జైల్లో ఉంటే, సెరసాలో ఉంటే అతను వెంటనే వెళ్ళి నా వాళ్ళని పలకరించొద్దాం అనుకునే ఆలోచన ఉంటుంది కదా. కానీ పేతురుకు ఆలోచన లేదు. ఎందుకో తెలుసా? ఆరాధించే వాళ్ళతో ఏకమైతే అద్భుతం చూస్తా. ధ్యాన స్తోత్రాలు. ఏం చూస్తా? ఎవరితో? ఆరాధించే వాళ్ళతో ఏకమైతే అద్భుతం చూస్తావు. అందుకే చెప్తున్నా నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆరాధన జరుగుతుంటే అక్కడ నువ్వు గనక ప్రత్యక్షమైతే, ఆరాధించే వాళ్ళతో నువ్వు ఏకమైతే, నీ దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకని మౌనంగా ఉంటే మహిమను చూడటం కష్టం. మహిమ కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే మహా అద్భుతం చూస్తాం ఇష్టం. అర్థమవుతుందండి? ఏంటి? మహా అద్భుతం చూడటం ఆయనకి ఇష్టం. నీకు ఇష్టమే. ఎవరన్నా అంటారా? అయ్యా ప్రభా, ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభా ఈరోజు నాకు ఏ కార్యం చేయొద్దయ్యా అని అంటారా? ఎవరన్నా ఉన్నారు? చేతులు ఎత్తరా? ఎవరో ఉండరు. ఎందుకు? కార్యాలు చేయటం ఆయనకి ఇష్టం, కనికరించబడటం నీకు ఇష్టం కదా? అంతేనా కదా? కార్యాలు చేయటం ఆయనకి ఇష్టం, కనికరించబడతాం నీకు ఇష్టం. అందుకే నువ్వేం చేస్తావు? ఉదయాన్నే లేచి అయ్యా ఈ రోజుకు తగిన కృపను నాకు సమృద్ధిగా దయచేయి అయ్యా. ఈ రోజు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కనికరం నా పట్ల. చిన్న ప్రార్థన అయినా బలమైన ప్రార్థన. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందండి?
ఎంత ప్రార్థన చేస్తాం? ఉదయం లేచి ఒకవేళ గంట సేపు కనుక నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తుంటే పక్కన ఉన్న అమ్మ అంటది, యా అమ్మ ఇంకా లేకవా అంటది. అంతే కదా, అవునా కదా? చేసేది చాలేమా, కొంచెం టీ పెట్టు అంటాడు కొడుకు. చేసింది ఎవరు చేయనీరు నిన్ను అంతా గంట సేపు, ఎవరు చేయనీరు. పొద్దున్నే లేచి 1 గంట 2 గంటలు కూర్చున్నావు అనుకో, ఇప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? అబ్బా 2 గంటలు ప్రార్థన చేసుకుంటున్నా, ఈ లోపల మమ్మీ పని అంతా చేసుకుంటుంది అనుకుంటా. నీ పని నీకేముంటుందని సంగతి మాకు తెలుసు. అర్థమవుతుందా? నువ్వు ఆరాధించటం ఇష్టపడితే దేవుడు నిన్ను ఆనందింప చేయటానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రాలు. అందుకనే ఏ విషయంలో పేతురు ఆలోచన చేయలా. ఎక్కడికి వెళ్ళాడు పేతురు? ఆరాధించే స్థలానికి వెళ్ళాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. సంఖ్యలు ఆయన ఆపగలిగాయా? ఆపల. సైనికులు ఆపగలిగారా? ఏమండి మీకు ఒక విషయం చెప్పనా? పేతురు పారిపోయినందుకు శిక్ష ఏంటో తెలుసా? మీకు? పేతురు వెళ్ళిపోయినందుకు, పారిపోవటం కాదు, పేతురు వెళ్ళిపోయినందుకు, దేవదూత ఆయన తీసుకొని వెళ్ళినందుకు 4 సైనికుల ప్రాణము, 4 సైనికుల ప్రాణము, మళ్ళీ కావలిగా ఉన్నటువంటి 2 కాపలాదారుల యొక్క ప్రాణము హరించిపోయింది. రోమ చట్ట ప్రకారంగా ఏ సైనికుడైనా ఒకవేళ అప్పగించబడితే ఆ సైనికుడు తీర్పు వచ్చే వరకు కూడా ఆయన కాపలా కాయాలి, లేకపోతే ఆయన పక్షాన వీళ్ళు చనిపోవాలంతే. రోమ చట్టం అలాగుంది, అంత భయంకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఎంతమంది చనిపోతారు? 6 చనిపోతారు. ఎవరి నిమిత్తం? అర్థమైందా? 6 చనిపోతారు కేవలం ఒక్కడి నిమిత్తం. కానీ మన యేసయ్య అయితే మనందరి నిమిత్తం ఆయన ఒక్కడే చనిపోయాడు. దాని స్తోత్రం కదండి, ఆశ్చర్యం కాదు? ఎవరి నిమిత్తము? మనందరి నిమిత్తము. ఆయన ఒక్కసారే చనిపోయాడు, ఒక్కడే చనిపోయాడు. ఎవరు చనిపోలే. ఎవరైనా చనిపోయారా? మనందరి నిమిత్తం ఆయన ఒక్కసారే చనిపోయాడు. మళ్ళీ సిలువ వేయొద్దు అన్నాడు ఆయన. మళ్ళీ సిలువకి అప్పగించొద్దు అన్నాడు. ఏది ఆపింది? రోమ చట్టం ఆపల. ఎవరిని? పేతుర్ని. రోమ సైనికులు ఆపల. రోమ సైనికులు వేసిన సంఖ్యలు ఆపల. ఈ విధంగా చెప్పుకుంటే ఆయన ఉన్నటువంటి గది తలుపులు కూడా ఆయన్ని ఆపలేకపోయాయి. అందుకే చెప్తున్నా, నువ్వు ఆరాధించే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తే నిన్ను ఏది ఆపలేదు. దేవుని స్తోత్రం. ఏ శక్తి నిన్ను ఆపలేదు, ఏ వ్యక్తి కూడా నిన్ను ఆపలేడు, ఏ యొక్క ద్వారం కూడా నిన్ను ఆపలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడే నీ పక్షాన్ని నిలబడి కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరు నిలబడి? దేవుడు నీ పక్షాన్ని నిలబడి కార్యం చేస్తున్నాడు. ఎప్పుడు కృంగిపోవద్దు. అందుకే చెప్తున్నా, పేతురు యొక్క అనుభవం ఏంటో తెలుసా? భరించినంత కాలం భరించా. ఎందుకో తెలుసా? నా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. నా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నాకు ఒక జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను భరించాడు. ఎదిరించాడు. ఆరాధించాడు. అనుభవించాడు. ఈ రోజున నా ప్రార్థన, నీ విశ్వాసం ఏంటంటే, నువ్వు కూడా ఈ 4 స్టెప్పుల్లోకి వెళితే దేవుడు నీ పట్ల కూడా అద్భుతాన్ని చేస్తాడు. అందుకే చెప్తున్నా, మహిమ కలిగిన దేవుడు ఎప్పుడు చిన్న కార్యాలు చేయడం, మహిమ కలిగిన కార్యాలే చేస్తాడు.
అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అదే వచనంలో అదే అధ్యాయంలోకి చూద్దాం. ఒక్కసారి ఆ వచనాన్ని 12వ వచనం చదువుతున్నాను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పాను. దేవుని స్తోత్రాలు. ఎక్కడికి వచ్చాడు పేతురు? మీకు ఒక విషయం చెప్పనా? పేతురు బంధించిన స్థలము, వాళ్ళు ప్రార్థించే స్థలము ఎంత దూరమో తెలుసా? పేతుని సరసాల్లో పెడితే అంత దూరము దేవుడు దూత ఆయన్ని నెట్టుకొని తీసుకొచ్చింది. అంటే నేను ఒక మాట చెప్తాను, ఎత్తుకొని తీసుకొచ్చింది అని స్తోత్రాలు. అర్థమవుతుందండి? ఏంటి? నెట్టుకోవడం కంటే ఎత్తుకొని. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తా. పేతురుని ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే పేతురు చాలా విధాలుగా శారీరకమైన బడలెక్కుతో ఉండిపోయాడు. శారీరకమైన అలసట పొందాడు. ఎందుకు అంటే ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింది. తన జీవితంలో ఎన్నో విధాలుగా నష్టపోయాడు. కారణము అనేకమైనటువంటి బండాలు ఏంటండి, శరసాలు సంఖ్యలు ఏంటండి, 4 సైనికులు ఏంటండి. ఇంత అలసట. మనకులాగా కూడిపెట్టే మనుషులు కాదు వాళ్ళు, కృంగదీసే మనుషులు. ఎవరు వాళ్ళు? రోమా సైన్యం అంటేనే కృంగదీసే సైన్యం, కూడిపెట్టే సైన్యం కాదు. అంటే పేతురు ఆహారం లేకుండా ఉపవాసం ఉండి అలాగనే నిలిచిపోయాడు. కానీ దేవుని దూత ఆయనను దర్శించాడు. దేవుని స్తోత్రాలు. అందుకనే దేవునికి అర్థమైపోయింది, దేవుని దూతకు అర్థమైపోయింది, ఇప్పుడు పేతుని నడువంటే కష్టము. గేటు వరకే నడిచాడు. తర్వాత పేతురుని దేవుని దూత చక్కగా తీసుకొచ్చి ఎక్కడో ఆరాధించే స్థలంలో అక్కడ నిలబెట్టింది. ఇప్పుడు చెప్తున్నా, నీకు ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే దేవుడు నీకు సహాయపడి నిన్ను నడిపిస్తాడు. సహాయపడి నడిపిస్తాడు. నేను అదే చెప్తా. కొంతమంది వృద్ధ స్త్రీలు ఉన్నారు తల్లులో, వాళ్ళతో ఇదే చెప్తా. నువ్వు నడవాలనుకో, దేవుడే నిన్ను నడిపిస్తాడు. అనుకో, అంతే చాలు. ఎవరండి? నడవాలి, నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలని మీరు అనుకోండి. ఈ రాత్రి అనుకోండి, దేవుడు రేపు పొద్దున్న శక్తినిస్తాడు. దేవుని స్తోత్రాలు. నువ్వు ఆరాధించే దేవుడు అంత మహిమను చూపించే దేవుడు, మహిమ కార్యాలు జరిగించే దేవుడు. ఆరాధించడం ఆఫ్ చేస్తే ఏం ఆగిపోద్ది? అనుభవించడం ఆగిపోద్ది. అంతేనా కదండి? ఆరాధించడం ఆగిపోతే ఏమైంది? అనుభవించడం ఆగిపోద్ది. ఏంటో నా దేవుడు కార్యాలు ఏం జరగట్లేదు అంటే ఏంటి దాని అర్థం? ఎక్కడో ఆరాధించడంలో లోపం ఉంది. ఆరాధిస్తున్నావు అనుకున్నావు, కానీ ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయలేకపోతున్నావు. ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ మనసులో దేవుని యొక్క తలంపులు నీలో లేకుండా చేసేసుకుంటున్నావు. ఆరాధిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుని యొక్క అద్భుతాలు చూడలేకపోతున్నావు. కారణము ఎక్కడో దేవుని యొక్క దృష్టి కనపడుతున్న చిన్న లోపము. అందుకే చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో నిలబడుతున్నామంటే 2 పనులు చేయటానికి. ఒకటి, సరిదిద్దుకోవడానికి. 2 సరి చేయటానికి. దేవుని స్తోత్రాలు. యు ఆర్ కాల్డ్ టు డూ దట్ వన్. మిమ్మల్ని పిలిచిన దేవుడు ఈ 2 పనులు చేయటానికి. నువ్వు సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందా? సరిదిద్దుకుంటే ఆటోమేటిక్గా తప్పు నాన్న అంటే ఏమంటాడు? సరేనమ్మా అంటాడు. అంటాడా? నువ్వు సరిదిద్దుకోకుండా, నువ్వు సరి చేసుకోకుండా ఇతరులు సరి చేయాలంటే ఏమంటాడు?
అంటాడు. సైలెంట్గా సలహా ఇచ్చాడు. ఏమని? అయ్యా కొంచెం ఆగు, నీది చూసుకో అన్నాడు. అంతేనా? ఆటోమేటిక్ ఏమంటావు? సారీలేని వెనక్కి వచ్చేస్తావు. అదే నువ్వు సరిదిద్దుకుంటే దేవుని స్తోత్రాలు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ అనుభవంలోకి నువ్వు రావాలి అంటే, నువ్వు అనుభవించాలంటే, దేవుని యొక్క మహాశక్తి నువ్వు అనుభవించాలంటే, నువ్వు కొన్ని సమయాల్లో భరించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు భరించడం నేర్చుకో. ఎదిరించాల్సిన సమయం ఆసన్నప్పుడు ఎదిరించడం నేర్చుకో. ఆరాధించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు ఆరాధించడం మర్చిపోకు. అనుభవించాలని ఆ దేవుడు నిర్ణయించిన రోజున అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా. ఒక రోజునట రాజుగారికి ఒక చిన్న ఆలోచన వచ్చిందట. నా దేశంలో ఉన్న ప్రజలు, నా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంత కష్టజీవులో చూద్దాము అనుకున్నాడట. ఏంటి? ఎంత కష్టజీవిలో, ఎంత కష్టపడి పనిచేస్తారో చూద్దాం అనుకున్నాడట. అనుకొని మారువేషంలో రాత్రి వచ్చి చిట్టినగర్ సెంటర్లో, అంటే మరి 4 కోడలు అక్కడ ఉండదు కదా, ఇటెల్లి దారి, ఆ సెంటర్లో ఒక చిన్నది కాదు, ఒక పెద్ద రాయి పెట్టాడట. ఇటు వెళ్ళేవాడు చూసి, పనికి మనోడు ఎవడు ఇక్కడ పెట్టాడు ఈ రాయి అనుకున్నాడట. అటు వెళ్ళేవాడు చూసి, ఎవడన్నా సహాయపడితే బాగుండి ఈ రాయి తీద్దాం అనుకున్నాడట. సరే కదా అని ఇంత జరుగుతున్నా ఒక్క రాయి తీయటానికి మాత్రం అనుకునేవాడు వెళ్ళిపోతున్నాడు. ఆటోమేటిక్గా అన్ని మాటలు చెప్పుకునేవాడు చెప్పుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అన్ని మాటలు అనాల్సిన వాడు అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఎవరు లేరు, రాయి తీసేవాడు లేడు. అందరూ తప్పించుకొని వెళ్తుంటే ఒక పండు ముసలాయన అడుక్కున్నాయన ఆ టెంపుల్ దగ్గర నుంచొని చూస్తా ఉన్నాడట. అంటే స్ట్రీట్ నగర్ అని చెప్పాక అందుకే నా టెంపుల్ వచ్చింది. ఆడకు నుంచొని కూర్చొని చూస్తా ఉన్నాడట. ఏమని? ఏంటి వీళ్ళందరూ చూస్తున్నారు, వెళుతున్నారు, తిట్టుకుంటున్నారు, తిడుతున్నారు అని చెప్పి ఇలాగా ఆలోచన చేస్తూ చివరికి ఆయన నిదానంగా లేచి కర్ర పట్టుకొని వచ్చాడంట. వచ్చి ఆ రాయిని తెద్దామంటే అది మామూలుగా సాధ్యం కావట్లా. సరే కదా అనుకున్నాడంట. ఏమైనా సరే వీళ్ళు ఇలా తిట్టుకుంటూ పోతే చివరికి నేను కూడా తిట్టుకోవాల్సి వస్తుంది, ఏమైనా సరే ఈ రాయి తీద్దాం అనుకున్నాడంట. తీశాడట ధైర్యం చేసి, శక్తినంతా కూడా తీసుకొని ఆ రాయిని కదిపాడట. కదిపితే ఆ రాయి కింద ఒక సంచి ఉందట. ఇప్పుడు మీ మనసుల్లో దేవా సంచి ఏదో నాకు దొరికితే బాగుండు కాదు, పర్వాలేదు, దాంట్లో తప్పు లేదు, ఆశ కలిగి ఉంటూ తప్పు లేదు. మీకు అర్థమవుతుందా? ఆశ లేకుండా ఉండకూడదు, ఆశ ఉండాలి. సరే కదా అని ఆ రాయి తీయంగానే ఆ కింద ఆ సంచిని చూశాడట. సంచిని చూసి ఇలా తెరిచేలకే దాంట్లో వజ్రాలు ఉన్నాయట. ఎవడో నేను అడుక్కు తింటుంటే ఈడు నాకే బాగా ఇచ్చేయటానికి ఈడు తీసుకొచ్చి ఇక్కడే పెట్టాడు అని చెప్పి ఆ సంచిని తీసుకొని డైరెక్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట. కావలోళ్ళు అందరూ ఏంటా నువ్వు వస్తున్నావు? అయ్యా రాజుగారికి ఒక రహస్యం చెప్పాలి అన్నాడట. ఏంటిది రహస్యం? ఎందుకంటే రాజుగారికి రహస్యం అంటే మా ఇష్టం. రహస్యం అంటే ఆయనకు సింహాసనం నుంచి అయినా దూకొచ్చేస్తాడు. ఏందో రహస్యం తెలుసుకోవాలని. సరే కదా అని చెప్పి ఆయన చెప్పాలకే రహస్యం చెప్తున్నా. ఫస్ట్ గేట్ అయినా ఓకే, లోపలికి వెళ్ళాను. రెండో గేట్ అయినా లోపలికి వెళ్ళి చివరికి రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాంట. రాజుగారు మీకు చిన్న రహస్యం చెప్పాలని వచ్చానండి అన్నాడు. అరే రే ఆగరా అని చెప్పి మనిషి బలహీనుడు కదా, సర్లేని రాజుగారి సింహాసనం దిగొచ్చాడట. దిగొచ్చి రాజుగారు అక్కడ చిట్టినగర్ దగ్గర ఆ కోడల దగ్గర ఒక రాయి పెట్టారండి, ఆ రాయి ఎవరు తీయట్లేదు, నేనే సరైన కష్టపడి ఓపిక తెచ్చుకొని తీశానండి, తీస్తే దాంట్లో వజ్రాల సంచి ఉందండి అన్నాడట. అప్పుడు రాజు అన్నాడట, ఒరేయ్
మనుషుల యొక్క విధానాలు తెలుసుకోవటానికి ఈ మనుషులు ఎంత సోమరిపోతులో అని తెలుసుకోవటం. ఏం పోతులు? తిండిపోతులు కాదు. వీళ్ళు ఎంత సోమరిపోతులు అని తెలుసుకోవటానికి నేనే ఆ పని చేశాను రా, ఇక నువ్వు ఈ రోజు నుంచి అడుక్కునే పని లేదు, అది నీకే ఇస్తున్నాను అన్నాడండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఏమర్థమైంది? ఏమండి, దేవుని దగ్గర కష్టపడితే దేవుడు నీకు అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తాడండి. కష్టపడాలి. సోమరిపోతులాగా ఆరాధించేటప్పుడు ఇంట్లో ప్రభువా స్తోత్రం ఏం చేసేటప్పుడు అంటే కుదరదు. మనకు అదే బలహీనత. ఆరాధించేటప్పుడు ఎక్కడుండాలి? ఆరాధించే చోట ఉండాలి. ఆరాధిస్తే ఆశీర్వాదం అనుకొని, అయ్యా నేను ఏమైనా సరే శ్రమైనా కొంచెమైనా నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఆరాధించాలి. అది మనకి లేకపోతే అనుభవించలేం. శ్రమ పడ్డాడు, రాయిని లేపాడు, యథార్థంగా చూశాడు, యథార్థమైన వాడిగా వెళ్ళాడు, రాజుకి కనపరుచుకున్నాడు. రాజు అది నీదేరా నువ్వు కష్టపడినందుకు అన్నాడు. మన రాజు ఇంకా మహిమ కలిగిన రాజు. దాని స్తోత్రాలు. నువ్వు కష్టపడితే నీకు ప్రతిఫలం ఇవ్వకుండా తప్పుకునే దేవుడైతే నా దేవుడు కాడు. నీవు ఆరాధిస్తే ఆయన చూసి చూడనట్టుగా ఉండేవాడు, అంతకంటే కాదు. ఆరాధించే వారికి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు నా ఆశీర్వాదకర్త అయిన దేవుడు. కాబట్టి ఏం చేయాలి? ఆరాధించాలి, అనుభవించాలి. వీటిలో నీ జీవితంలో నా జీవితంలో శ్రమలు వచ్చినా కొంతకాలమే, మర్చిపోవద్దు. ఎప్పుడు శ్రమలో ఎక్కువ కాలము నీతో ఉండటానికి ఇష్టపడు. ఎందుకంటే పక్కింటి వాళ్ళని చూసుకోవాలి కదా, అవి కూడా కదా. వాళ్ళకి బాగా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఎవరికి? శ్రమలకి. వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇవాళ ఈరోజు ఈయనింట్లో, రేపు ఇంకొకరి ఇంట్లో, అంతే కదా. ఇక నీ దగ్గరే కూర్చుంటారు అనుకున్నా, కూర్చారు. కాలండి మీరు చూసుకోండి. ఏ శ్రమలు కూడా నిన్ను కృంగదీసే శ్రమలు ఈ లోకంలో ఏమీ రావు, రానియ్యడు కూడా. ఎందుకు? నువ్వు ఆరాధించే దేవుడు అంత శక్తిమంతుడు. కాబట్టి ఏం చేద్దాం? ఏది నిన్ను ఆపకుండా దేవుని యొక్క మహాకృప, మహాకార్యము నీ జీవితంలో నువ్వు చూడాలి అనుకుంటే, అమ్మా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. కొంచెం భరించు, కొంచెం భరించు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. సాధ్యమైతే ఎదిరించు. ఎలాగా? నేను దేవునికే లోబడతా, శ్రమకి నేను లోబడను. ఎదిరిస్తా, శ్రమకి లోబడను. దేవునికి లోబడతా, శ్రమని ఎదిరిస్తా. ఒక్కసారి ఎదిరించడం అలవాటు చేసుకున్నారనుకో, ఎదుట నీ దగ్గరికి, నీ ఎదుట నిలబడటానికే భయపడతాడు కాదా? అవును కదా. వామ్మో ఈడేంటి మనోడా పారిపోయాడు, ఇప్పుడేంటి నన్ను చూస్తే నిలబడ్డాడు, అమ్మో వీడికి ఏదో ఉందరా వీడి దగ్గర, పవర్ లేకపోతే ఆడేందుకు నిలబడతాడు, పారిపోయినాడు. అప్పుడు వాడంటాడు, బ్రదర్ వీఆర్ ఫ్రెండ్స్ అంటాడు. దేవుని స్తోత్రం. అంతే కదా. ఏమంటాడు? మన ఇద్దరం స్నేహితులం అయ్యా, నీకు నాకు గొడవ ఏమి లేదు, వెళ్ళిపోను అంట. సాతాన్ని ఎదిరిస్తే వాడిపోతాడు, నువ్వు నిలబడిపోతావు. దేవుని స్తోత్రాలు. అందుకే చెప్తా, నేను ఎప్పుడు చెప్తా, ఓడిపోనివ్వడు నిన్ను ఎన్నడు. ఎవరు? యేసయ్య నిన్ను ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. కాకపోతే నువ్వేం చేయాలి? ఓడిపోకుండా ఉండాలంటే ఎదిరించడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రాలు. ఎదిరించాడు, భరించాడు, ఎదిరించాడు.
అక్కడితో ఆగిలే, ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు. ఏమైనా సరే ఈ శ్రమలకు ఒక ఫుల్ స్టాప్ నా దేవుడే ఇవ్వాలి, నా దేవుడే ఇవ్వాలి. నాకున్నటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ ఆయనే ఇవ్వాలి. నా కార్యాలు జరగాలంటే ఆయనే ఇంటర్వెన్షన్ అవ్వాలి, ఆయనే రావాలి నా దగ్గరికి, ఆయనే చెయ్యాలి. ఇంకెవరు? మనుషులు చేయలేనిది మహాదేవుడు ఒక్కడే చేయగ. అదే నా విశ్వాసం. కాదా మీ విశ్వాసం? అలాంటిది కాదా? మనం అనుకుంటాము, నాకు ఎంతమంది ఉన్నారో ఏంటి, నా పక్కన నిలబడి నా సహాయం చేసేవాళ్ళు, అవసరం వచ్చినప్పుడు ఒక్కడు నిలబడ్డు. ఇది మర్చిపోవద్దు. అవసరం వచ్చినప్పుడు ఒక్కడు నిలబడ్డు. నిన్నటి దాకా ఉన్నారు వీళ్ళు, ఇవాళ ఎక్కడ కనపడలేదంటే వాళ్ళు వెళ్ళిపోయారు నిన్ను చూసి. కానీ ఎందరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ ప్రక్కనే నిలబడేవాడు నా దేవుడు. అందుకే చెప్తున్నా, అమ్మా అవకాశం ఉన్నప్పుడు ఆరాధించండి. అవకాశం వస్తుంది, అనుభవించేలాగా దేవుడు చేస్తాడు. ఆనందించండి, ఆనందించండి. ప్రభు పొందిన పంచ గాయాలు ఈ పంచ సూత్రాలు, ధ్యాన స్తోత్రాలు. అర్థమైందా? ప్రభు పొందిన పంచ గాయాలు ఉన్నాయి కదా, ఆ పంచ గాయాలు ఈ పంచ సూత్రాలు. భరించాలి ఒక గాయం, భరించిందా? ఎంతగా భరించిందో, ఎంతగా భరించిందో. మాంసం ముద్దగా చేయబడినంతగా భరించింది. ఎదిరించిందా? ఎదిరించింది. ఏయ్ నువ్వు దేవుడైతే దిగువయ్యా, హే మీరేమని అనుకోండి, నేను మాత్రం దాని గురించి ఆలోచన చేయను. నా దేవుడు నాతో కార్యాన్ని, నా పట్ల కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకనే మీరు అలా మాట్లాడొద్దు, మీరు అలా మాట్లాడద్దు. ఎదిరించాడు, వెళ్ళిపోతున్నాడు ఎన్నో విధాలుగా. చివరికి ఏమన్నాడు తెలుసా? తండ్రి నీ చేతికి నా ఆత్మను, అబ్బా ఇట్స్ మై ప్రెషర్ లార్డ్. దేవా, ఆ మాటను మీకు చెప్తున్నా. దేవా ఇది నా సంతోషం అయినా. ఏంటి? ప్రాణం పెట్టడం నాకు సంతోషం, నాకు ఇష్టం. నా యొక్క ఆ ప్లెజర్తో చెప్తున్నా, ఆ సంతోషంతో చెప్తున్నా. ఏమని? నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని. దేవుడు వెంటనే చివరి మాట చెప్పాడు. ఏమని? సమాప్తమాయను అని తలంచాడు. ధ్యాన స్తోత్రాలు. అంటే ఆయన కార్యం ఆయన చేసేసాడు, ఆయన కార్యము ఆయన చేసేసాడు. మిగిలిపోయింది ఈయన కార్యమే. దేవుని స్తోత్రాలు. ఈయన కార్యం, నీ కార్యం నువ్వు చేసేసావు. మిగిలిపోయింది ఎవరి కార్యం? దేవుని కార్యం. మిగిలిపోయింది దేవుని కార్యం. వెంటనే సైనికులు దించారు. దించిన తర్వాత ఎవరిని కాదు. మరి లాజిక్ ఇక్కడే ఉంటుంది, ఎలా ఉంటుంది. యేసయ్య దేహాన్ని, యేసయ్యను సమాధి చేయటం ఎవడు వల్ల కాదు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఆయన మొదలుకొని ఆది నుండి అంతం వరకు ఆయన దేవుడే, ఆయన యేసయ్యే. కాబట్టి ఎవరు ఆయన్ని సమాధి చేయలేరు. యేసయ్య దేహాన్ని సమాధి చేశారు. ఆశలు సల్లారిపోయాయి, ఆలోచనలు తిరగబడిపోయాయి. అద్భుతం జరగాల్సిన సమయము ఇంకా రాలేదేమో తెలియదు. అందరూ వెళ్ళిపోయారు. చేపలు పట్టేవాడు చేపలు, వడ్రంగి పని చేసుకున్నాడు వడ్రంగి పని. అర్థమైందా? వలలు విసిరేవాడు వలల పని, కానుకలు పట్టుకునేవాడు కానుకల పని, ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళందరూ రాలేగా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోయారు.
మూడో రోజున దేవుడు తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్పిన మాట, ఆయన కుమారుని యొక్క దేహమును కుళ్ళు పట్టనీయకుండా ఆయన సజీవుడుగా లేపాడు. దేవుని స్తోత్రాలు. ఎలా లేపాడు? యేసయ్య చేసే కార్యం యేసయ్య చేశాడు, తండ్రి చేసే కార్యం తండ్రి చేశాడు, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాన్ని పరిశుద్ధాత్ముడు చేశాడు. అందుకనే ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్య. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నంత కాలము శ్రమను భరించే ఓపికిస్తాడు, శోధనలు ఎదిరించే శక్తినిస్తాడు, ఆరాధించే ఆత్మనిస్తాడు, అనుభవించే కృపను దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. అందుకనే యేసయ్యను ఆరాధించక మరవద్దు. అవకాశం ఉన్నప్పుడల్లా ఆరాధించడం అలవాటు చేసుకోండి. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభువు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమ్మెలో ప్రభువా, అయ్యా, నీ బిడ్డలమైన మేము మా కోసం ఎంతో భరించాం, ఎన్నో ఎదిరించావు, సహించాం, ఎంతగానో ఆరాధించావు, ఎంతో అద్భుతమైన కార్యాన్ని కనులారా చూసావు. ఎస్, we are your children. దేవా, నీ బిడ్డలముగా మేము కూడా అనుభవించి ఆనందించాలనుకుంటున్నాం, ఆరాధించాలని అనిపించాలనుకుంటున్నాం, అయ్యా ఎదిరించి ఆరాధించాలనుకుంటున్నాం, ఎదిరించి భరించాలనుకుంటున్నాం. అది నీ ద్వారానే సాధ్యం.